సింహరాశి వారికి 2026-27 సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చాలా వివరంగా ప్రతి చిన్న విషయాన్ని సామాన్యమైన మనకు సులభంగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఈ రాబోయే కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ వీడియో చూడటం పూర్తయ్యేసరికి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏ విషయాల్లో అద్భుతమైన అవకాశాలను అందుకుంటారు, ఏ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా జ్యోతిష్యం అంటే భయపడటానికి కాదు, ముందుగా మనకు దారి చూపించే ఒక దీపం లాంటిది. ఎక్కడ గతుకులు ఉన్నాయో, ఎక్కడ దారి బాగోలేదో ముందే తెలిస్తే మనం కాస్త మెల్లగా జాగ్రత్తగా నడుస్తాం, కింద పడకుండా ఉంటాం. అలాగే ఎక్కడ దారి చాలా బాగుందో, ఎక్కడ అంతా శుభంగా ఉందో తెలిస్తే కొంచెం ధైర్యంగా, వేగంగా అడుగులు వేస్తాం. సింహరాశివారికి ఈ 2026-2027 సంవత్సరం మీ జీవితంలో ఒక సామాన్యమైన సంవత్సరం కాదు, ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇది మిమ్మల్ని పూర్తిగా మార్చేయబోయే సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మీ జాతకంలో ఒకేసారి అత్యంత వ్యతిరేకమైన కాని చాలా శక్తివంతమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు సంవత్సరం మొదటి భాగంలో 30 ఏళ్లకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన రాజయోగం మీకోసం వేచి ఉంది. ఇది కుండపోత వర్షంలా మీకు డబ్బు, లాభాలు, కోరికలు తీర్చబోతోంది. మరోవైపు అదే సమయంలో సంవత్సరం మొత్తం మీ జీవితాన్ని కుదిపేసే అష్టమశని, జన్మకేతువు మరియు 7వ ఇంటి రాహువు అనే 3 కఠినమైన పరీక్షలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం మొత్తం ఒకేలా లేదు. దీనిని మనం చాలా స్పష్టంగా 2 భాగాలుగా చూడాలి. మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు. ఇది బంగారు అవకాశం. గురుబలం అద్భుతంగా ఉండి మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడే సమయం. రెండవ భాగం జూన్ 2 తర్వాత. ఇది అసలైన పరీక్ష. గురుబలం తగ్గి శని, రాహు, కేతువుల ప్రభావం పెరుగే సమయం. ఇది ఓపికకు, సహనానికి పెద్ద సవాలు. ఇప్పుడు అసలు గ్రహాలు ఎక్కడమున్నాయి, అవి ఎందుకు ఇలా చేస్తున్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుందో వివరంగా తెలుసుకుందాం. మన జీవితం బాగుండాలన్నా లేదా ఇబ్బందులు రావాలన్నా దానికి ముఖ్యంగా కొన్ని గ్రహాల కదలికలే కారణం. దీనినే గోచారం అంటారు. ఈ సంవత్సరం మీ జీవితాన్ని శాసించే ముఖ్యమైన గ్రహాలు ఇవే. శని. ఇక్కడే సింహరాశివారు ఈ సంవత్సరం అత్యంత ముమ్మాటికి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉంది. శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం మీ రాశికి 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు. దీనినే అష్టమ శని అంటారు. అష్టమ శని అంటే ఏమిటి? ఇది ఏలినాటి శనిలో ఒక భాగం. 8వ ఇంటు అంటే ఆయుష్షు, కష్టాలు, అవమానాలు, అడ్డంకులు, దాచిన ధనం. ఇక్కడ శని ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా అది చివరి నిమిషంలో ఆగిపోతుంది. 10 అడుగులు ముందుకు వేస్తే 8 అడుగులు వెనక్కి లాగుతాడు. అంతా అయిపోయింది, ఇక లాభమే అనుకున్నాక కొత్త సమస్య వస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా చాలా అలసటకు గురిచేస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ ఓపికకు అసలైన పరీక్ష. గురువు. ఇక్కడే ఈ సంవత్సరం 2 భాగాలుగా విడిపోయింది. శుభాలను ఇచ్చే గురువు ఈ సంవత్సరం 2 రకాలుగా ఉన్నాడు. ఈయనే మీ రక్షణ కవచం. మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు. గురువు మీ రాశికి 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉన్నాడు. ఇది 12 ఏళ్లకు వచ్చే ఒక రాజయోగం. ఇది ఒక జాక్పాట్ లాంటిది. 11వ ఇంటు అంటే లాభాలు, మీ కోరికలు తీరడం, పెద్ద స్నేహితుల మద్దతు. ఇక్కడ గురువు ఉండటం వల్ల అష్టమ శని మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. శని ఎన్ని అడ్డంకులు సృష్టించినా గురువు ఏదో ఒక దారి చూపించి మిమ్మల్ని గెలిపిస్తాడు. డబ్బుకు లోటు ఉండదు, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్. 2వ భాగం జూన్ 2, 2026 నుండి. గురువు మీ 11వ ఇంటి నుండి 12వ ఇంట్లోకి అంటే వ్యయస్థానంలోకి మారుతున్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. 12వ ఇంటు అంటే ఖర్చులు, నష్టాలు, ఆస్పత్రులు, ఒంటరితనం, నిద్రలేమి.
ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడిన గురువు ఇప్పుడు ఖర్చుల వైపు వెళ్ళిపోయాడు. అంటే మీ రక్షణ కవచం తీసేసినట్లు. ఇప్పుడు అష్టమ శని ప్రభావం మీ మీద నేరుగా పడుతుంది. అయితే 12వ ఇంటి గురువును శుభవ్యయం అని కూడా అంటారు. అంటే పెళ్లి, సంతానం, ఇల్లు కట్టడం, విదేశాలకు వెళ్లడం లాంటి మంచి పనుల కోసం డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. రాహువు ఈయన ఈ సంవత్సరం మొత్తం మీ రాశికి 7వ ఇంట్లో, అంటే కళత్రస్థానం, భార్య, భర్త, భాగస్వామ్యంలో ఉన్నాడు. 7వ ఇంట్లో రాహువు ఉండటమనేది మీ వైవాహిక జీవితానికి, వ్యాపార భాగస్వామ్యానికి చాలా పెద్ద సవాలు. ఇది భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టిస్తుంది. నేనే గొప్ప అనే అహాన్ని పెంచుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అనే అనవసరమైన అనుమానాలు పుట్టిస్తాడు. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు విడిపోయేంతవరకు తీసుకెళ్తాడు. పెళ్లికాని వారికి హఠాత్తుగా వేరే కులం, మతం లేదా విదేశీ సంబంధాలు తెస్తాడు. కేతువు ఈయన ఈ సంవత్సరం మొత్తం మీ రాశి మీదే, అంటే మొదటి ఇంట్లో జన్మరాశిలో ఉన్నాడు. దీనినే జన్మకేతువు అంటారు. ఇది ఈ సంవత్సరం మీరు ఎదుర్కోబోయే మరో ముఖ్యమైన సవాలు. మొదటి ఇల్లు అంటే మీ శరీరం, మీ ఆరోగ్యం, మీ మనసు, మీ ఆలోచన. ఇక్కడ కేతువు ఉండటం వల్ల అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిగా ఉంటుంది. నాకు ఏమీ వద్దు, ఎవరు వద్దు అనే వైరాగ్యం వస్తుంది. ఒంటరిగా ఉందామనిపిస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏ డాక్టర్కు అంతుపట్టని జబ్బులు, నీరసం, అలసట, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అయోమయం ఇస్తాడు. మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు. చూసారా, మీ జాతకం ఈ సంవత్సరం ఎంత సంక్లిష్టంగా ఉందో. శని నిన్ను కష్టపెడతాను, ఆలస్యం చేస్తాను, ఆరోగ్యం జాగ్రత్త అంటున్నాడు. కేతువు నిన్ను అయోమయంలో ఉంచుతాను, ఒంటరిని చేస్తాను అంటున్నాడు. రాహువు నీ పెళ్లిలో, వ్యాపారంలో గొడవలు పెడతాను అంటున్నాడు. గురువు భయపడకు, ఈ 6 నెలలు నేనున్నానా, వీటన్నిటినీ ఆపి నీకు లాభాలిస్తాను అంటున్నాడు. గురువు నేను ఇప్పుడు ఖర్చుల వైపు వెళుతున్నాను, ఇక నువ్వు జాగ్రత్తగా, ఓపికగా ఉండటం నేర్చుకో అంటున్నాడు. ఇప్పుడు ఈ గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలోని ప్రతి అంశం, ఉద్యోగం, పెళ్లి, డబ్బు, ఆరోగ్యం ఎలా ఉండబోతుందో వివరంగా, లోతుగా మాట్లాడుకుందాం. మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు. సంవత్సరం మొదలైనప్పటి నుండి ఈ 6 నెలల కాలం గురువు మీ లాభస్థానంలో 11వ ఇల్లు ఉండటం వల్ల మీరు ఊపిరి పీల్చుకుంటారు. అష్టమ శని, జన్మకేతువు ఉన్నా వారి ప్రభావం మీ మీద పెద్దగా పడదు. డబ్బు మరియు వ్యాపారం ఇది డబ్బు సంపాదించడానికి అద్భుతమైన సమయం. 11వ ఇంటి గురువు దయ వల్ల మీరు ఏ పని చేసినా అది లాభం వైపే నడుస్తుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు రెట్టింపు అవుతాయి. అష్టమశని అడ్డంకులు తెచ్చినా గురువు దయ వల్ల ఎవరో ఒకరు వచ్చి చివరి నిమిషంలో మీకు సహాయం చేసి ఆ పని పూర్తి చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇళ్లు కొనడం, బండి కొనడం లేదా పాత అప్పులు తీర్చడం లాంటివి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల, మీరు ఊహించని మంచి అవకాశాలు వస్తాయి. మీ పై అధికారుల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది. అష్టమ శని, పని ఒత్తిడి ఉన్నా, జన్మకేతువు వల్ల ఆఫీసుకు వెళ్లాలని లేకపోయినా 11వ ఇంటి గురువు మిమ్మల్ని బలవంతంగా గెలిపిస్తాడు. కుటుంబం మరియు వివాహం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. 7వ ఇంట్లో రాహువు గొడవలు పెట్టాలని చూసినా గురువు బలం వల్ల అవన్నీ సర్దుకుంటాయి. పెళ్లికాని వారికి ఈ 6 నెలల్లో చాలా మంచి, పెద్ద కుటుంబాల నుండి సంబంధాలు వస్తాయి. ముఖ్య గమనిక: ఈ మొదటి 6 నెలలు జూన్ 2 వరకు మీరు సోమరిగా ఉండటానికి లేదు. ఇది మీరు యుద్ధానికి సిద్ధం కావడానికి దేవుడిచ్చిన సమయం. ఈ 6 నెలల్లో మీరు మీ ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవాలి. డబ్బును వీలైనంత వరకు దాచుకోవాలి. ఎందుకంటే జూన్ 2 తరువాత అసలు కథ మొదలవుతుంది. రెండో భాగం జూన్ 2 తరువాత. ఎప్పుడైతే జూన్ 2వ తారీఖున గురువు మీ 11వ ఇంటి నుండి 12వ ఇంటిలోకి వ్యయస్థానం అడుగు పెడతాడో అప్పటి నుండి మీ రక్షణ కవచం తొలగిపోతుంది. ఇప్పుడు అష్టమశని, జన్మకేతువు, 7వ ఇంటి రాహువు ఈ ముగ్గురు పూర్తి శక్తితో మీ మీద ప్రభావం చూపించడం మొదలుపెడతారు. ఇక్కడి నుండి మీరు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి.
ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం. ఉద్యోగం. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా కఠినమైన సమయం. అష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. మీకంటే తక్కువ పనిచేసే వారికి ప్రమోషన్ రావడం, మీకు రాకపోవడం జరగవచ్చు. ఆఫీస్లో అనవసరమైన నిందలు, రాజకీయాలు ఎదురవుతాయి. ఈ జాబ్ వద్దు, వదిలేస్తాను అనేంత విరక్తి పుడుతుంది. సలహా: దయచేసి ఈ సంవత్సరం, ముఖ్యంగా జూన్ 2 తర్వాత మీకు ఎంత కోపం వచ్చినా ఉద్యోగం మాత్రం మానవద్దు. అష్టమ శనిలో ఉద్యోగం మానేస్తే ఇంకో ఉద్యోగం దొరకడం చాలా కష్టమవుతుంది. మిమ్మల్ని తిట్టినా, అవమానించినా ఓపికగా ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి రండి. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఓపిక పట్టండి. వ్యాపారం చేసేవారు చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. 7వ ఇంటి రాహువు. మీ భాగస్వాములతో విపరీతమైన గొడవలు అవుతాయి. ఒకరినొకరు మోసం చేసుకునే స్థాయికి వెళుతుంది. దయచేసి భాగస్వామ్య వ్యాపారంలో ప్రతి పైసా లెక్క చూసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అష్టమ శని. మీరు డబ్బు పెట్టిన ప్రాజెక్టులు హఠాత్తుగా ఆగిపోతాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు రావు. 12వ ఇంటి గురువు. లాభాలన్నీ ఖర్చుల రూపంలో వెళ్ళిపోతాయి. చేతిలో డబ్బు నిలబడదు. సలహా: ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టడం, అప్పులు చెయ్యడం అస్సలు మంచిది కాదు. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకుంటే చాలు. వివాహ జీవితం మరియు కుటుంబం. ఈ సంవత్సరం మీ ముఖ్యమైన పరీక్ష మీ వైవాహిక జీవితంలోనే ఉంది. 7వ ఇంటి రాహువు, 1వ ఇంటి కేతువు. ఇది భార్యాభర్తలను విడదీసే కలయిక. ఇద్దరి మధ్య అహం అనేది ఒక గోడలా మారుతుంది. మీరు ఒకటి చెప్పబోతే మీ భాగస్వామి దాన్ని ఇంకోలా అర్థం చేసుకుంటారు. అనవసరమైన అనుమానాలు. నాకు కొంచెం ప్రశాంతత, ఒంటరితనం కావాలి అని మీరు కేతువు దూరం జరగడం. నన్ను పట్టించుకోవడం లేదు అని మీ భాగస్వామి రాహువు గొడవ చేయడం జరుగుతుంది. అష్టమ శని. కుటుంబ సభ్యుల వల్ల, అత్తామామల వల్ల సమస్యలు పెరుగుతాయి. సలహా: ఇది మీ బంధానికి ఒక పెద్ద పరీక్ష. ఇద్దరూ ఓపికగా ఉండాలి. ముఖ్యంగా మీ గొడవల్లోకి మూడో మనిషిని రానివ్వకండి. ఎంత గొడవ జరిగినా విడిపోవాలనే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. ఇది గ్రహాల వల్ల జరుగుతున్న మాయ అని అర్థం చేసుకోండి. విద్యార్థులకు ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. జన్మకేతువు చదువు మీద ఆసక్తిని పూర్తిగా చంపేస్తాడు. ఎందుకు చదవాలి, చదివి ఏం లాభం అని వైరాగ్యం వస్తుంది. ఏకాగ్రత అస్సలు ఉండదు. గంటల తరవాడి పుస్తకం ముందు కూర్చున్నా ఒక్క అక్షరం కూడా బుర్రకెక్కదు. అష్టమ శని. పరీక్షల్లో అడ్డంకులు. బాగా రాసినా తక్కువ మార్కులు రావడం లేదా ఫెయిల్ అవ్వడం. సలహా: ఈ సంవత్సరం స్నేహితులతో తిరగడం పూర్తిగా మానేయాలి. ప్రతిరోజు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల కేతువు ప్రభావాన్ని తగ్గించవచ్చు. కష్టపడితేనే ఫలితం వస్తుంది. సులభంగా ఏదీ రాదు. జూన్ 2 తరువాత 12వ ఇంటి గురువు విదేశీ విద్యకు మాత్రం సహాయం చేస్తాడు. సంతానం. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది కొంచెం మిశ్రమ ఫలితం. మొదటి 6 నెలలు 11వ ఇంటి గురువు దృష్టి మీ 5వ ఇంటి సంతాన స్థానం మీద ఉంటుంది. ఇది అద్భుతమైన సమయం. ఈ 6 నెలల్లో మీరు సంతానం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సంతానయోగం కలుగుతుంది. జూన్ 2 తర్వాత గురువు 12వ ఇంటిలోకి వెళ్లడం, అష్టమ శని, జన్మకేతువుల ప్రభావం వల్ల గర్భధారణలో సమస్యలు లేదా అనారోగ్య ఖర్చులు ఉండవచ్చు. సలహా: సంతానం కోసం ప్లాన్ చేసేవారు దయచేసి జూన్ 2 లోపే ప్లాన్ చేసుకోండి లేదా వైద్యుల సహాయం తీసుకోండి. 12వ ఇంటి గురువు ఆస్పత్రి ఖర్చులను సూచిస్తాడు కాబట్టి వైద్య సహాయంతో విజయం లభిస్తుంది. ఆరోగ్యం. మీరు ఈ సంవత్సరం ఏది కాకపోయినా ఆరోగ్యం గురించి మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలి. అష్టమ శని. ఇది దీర్ఘకాలిక జబ్బులను ఇస్తుంది. ముఖ్యంగా దంతాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు. జన్మకేతుము. ఇది అన్నిటికన్నా ప్రమాదకరం. ఇది అంతుచిక్కని జబ్బులు ఇస్తుంది. అన్ని టెస్టులు నార్మల్గా ఉంటాయి, కానీ మీకు నీరసంగా ఉంటుంది. చర్మ వ్యాధులు, నరాల బలహీనత, ముఖ్యంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఇస్తాడు. సలహా: చిన్న నలతగా అనిపించినా వెంటనే డాక్టర్కి చూపించండి. తగ్గిపోతుందిలే అని వదిలేయవద్దు. ప్రతిరోజు నడక లేదా వ్యాయామం తప్పనిసరి. బయట ఆహారం పూర్తిగా మానేయడం మంచిది. చేయాల్సిన పరిహారాలు. ఈ సంవత్సరం మీకు ఇన్ని కష్టాలు ఉన్నా వీటన్నిటికీ జ్యోతిష్యంలో చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి.
ఇవి పాటిస్తే కష్టం పూర్తిగా పోదు. కానీ పెద్ద బండరాయి పడాల్సిన చోట ఒక చిన్న రాయి తగిలినట్లుగా సమస్య తీవ్రత తగ్గుతుంది. అష్టమ శని కోసం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. అష్టమశని ప్రభావాన్ని ఆపగలిగేది హనుమంతుడి మాత్రమే. శనివారాల్లో నవగ్రహాల దగ్గర శనికి తైలాభిషేకం చెయ్యండి లేదా నల్ల నువ్వులు దానం చెయ్యండి. వృద్ధులకు, వికలాంగులకు, పేదవారికి ఆహారం లేదా బట్టలు దానం చెయ్యండి. జన్మ కేతువు కోసం కేతువుకు అధిపతి గణపతి. ప్రతిరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవండి లేదా వినండి. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన పరిహారం. వీలైతే వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. 7వ ఇంటి రాహువు కోసం రాహువు శాంతించడానికి ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి లేదా దుర్గా స్తోత్రం చదవండి. మీ ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటే ఇంట్లో ఒకసారి సత్యనారాయణ వ్రతం చెయ్యడం చాలా మంచిది. గురువు బలం కోసం ప్రతి గురువారం దగ్గరలోని సాయిబాబా లేదా దత్తాత్రేయ గుడికి వెళ్ళండి. పేద విద్యార్థులకు చదువుకు సంబంధించినవి పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. సింహరాశి వారికి ఈ 2026-27 సంవత్సరం అనేది 30 ఏళ్లకు ఒకసారి వచ్చే లాభాల జాక్పాట్ మరియు జీవితంలో ఒక పెద్ద గుణపాఠం నేర్పే కఠినమైన పరీక్ష. ఈ రెండింటి కలయిక. మీరు 2 పరీక్షలు పాస్ అవ్వాలి. పరీక్ష 1 సంవత్సరం మొదటి 6 నెలలు జూన్ 2 వరకు లాభాల గురువు ఇచ్చిన అవకాశాన్ని, డబ్బును వృధా చెయ్యకుండా భవిష్యత్తుకు దాచుకోవడం. పరీక్ష 2 సంవత్సరం 2వ భాగంలో అష్టమశని, జన్మ కేతువులు ఇచ్చే కష్టాలను, అవమానాలను, ఆరోగ్య సమస్యలను ఓపిక అనే ఆయుధంతో తట్టుకుని నిలబడటం. సింహరాశి అంటే రాజు. రాజు నాంటి మీ అహాన్ని, మీ గర్వాన్ని పక్కన పెట్టి ఈ సంవత్సరం కాస్త తగ్గి ఓపికగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే. ఈ అగ్ని పరీక్షలో గెలిస్తే మీరు బంగారంలా మరింత ప్రకాశవంతంగా బయటకు వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.